ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యాయి. కమలం పార్టీకి ఢిల్లీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మ్యాజిక్ ఫిగర్ 36. కానీ అంతకు మించి స్థానాల్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే దిశగా వెళుతోంది. భారతీయ జనతా పార్టీ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే 3 టర్మ్స్ కేజ్రీవాల్ ఢిల్లీని పాలించారు. చాలా ఆరోపణలు చేశారు. కేంద్రం సహకారం అందడం లేదు అని చెప్పి, యమునలో విషం కలిపారని చెప్పి, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ ఎన్ని చేసినా కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మైనస్ ఏదైతే ఉందో ఆ పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఓడిపోయారు. అలాగే మనీష్ సిసోడియా కూడా 17 నెలల పాటు జైలు జీవితం అనుభవించి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో పాల్గొన్నారు. సిసోడియాను కూడా ఢిల్లీ ప్రజలు ఓడించిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సీఎం ఆతిషి చావు తప్పి అన్నట్టుగా స్వల్ప ఆధిక్యతతో గెలుపొందినట్టుగా మనకున్న సమాచారం. సో ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఖచ్చితంగా న్యూఢిల్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ని ఓడించి చరిత్ర సృష్టించిన పర్వేష్ వర్మ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే పర్వేష్ వర్మ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సాయంత్రం కల్లా ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు, భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు ఉంటారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సో చంద్రబాబు నాయుడు అక్కడ ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా ఉండే ఒక 10 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. చివరి నిమిషంలో ఆ ఎఫెక్ట్ కూడా పడింది, ఆ ఎఫెక్ట్ కూడా ఉంది అనేది విశ్లేషకులు చెప్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉనికిని కోల్పోయిన పరిస్థితి. ఆ పార్టీకి 0 సీట్స్ వచ్చాయి. సో కేటీఆర్ చాలా వ్యంగ్యంగా ఒక ట్వీట్ చేశారు, కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ అని చెప్పి. కంగ్రాట్స్ టు రాహుల్ గాంధీ ఫర్ విన్నింగ్ ద ఎలక్షన్ ఫర్ బీజేపీ ఎట్ అగైన్ వెల్ డన్ అంటూ సెటైరిక్గా కేటీఆర్ ట్వీట్ చేశారు. అండ్ ఇండియా కూటమిలోని 2 పార్టీలు కాంగ్రెస్ అండ్ ఆప్. సో లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి కలిసి పనిచేస్తాం. ఢిల్లీలో రాష్ట్రానికి రాజకీయం అంటూ విడివిడిగా పోటీ చేసిన పరిస్థితి. అండ్ చాలా అగ్రెసివ్గా కూడా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ మీద ఆరోపణలు చేశారు. అలాగే కేజ్రీవాల్ కూడా రాహుల్ గాంధీ మీద చాలా సెన్సేషనల్ ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఒమర్ అబ్దుల్లా గతంలో ఒక కామెంట్ చేశారు, ఇండియా కూటమి ఇంకా క్లోజ్ చేసుకోవడం బెటరు అని చెప్పేసి. ఈ ఫలితాల తర్వాత ఆయన సెటరిక్గా మరొక ట్వీట్ చేశారు, ఔర్ లడో ఆపస్ మే అంటే సమాప్త్ కర్దో ఏక్ దూసరేకో అంటే ఒకరినొకరు పోటీ చేసుకుని ఫైట్ చేసుకోండి ఇండియా కూటమిలోని వారు, ఇలాంటి దారుణమైన ఫలితాలే ముందు ముందు కూడా చూడబోతారు అంటూ ఒమర్ అబ్దుల్లా చాలా సెటరిక్గా ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో క్లియర్ కట్గా మనకి తెలిసిపోతోంది 48+ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. 22 స్థానాలకు మాత్రమే ఆప్ పరిమితమైంది, కాంగ్రెస్ పార్టీ 0. అండ్ ముఖ్యంగా మాజీ సీఎం ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఓడిపోయారు, మనీష్ సిసోడియా ఓడిపోయారు. అతిశయ స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందిన పరిస్థితి కనిపిస్తోంది.